మారుతి రాజాసాబ్ గురించి చెబుతూ షూటింగ్ అయిపోయిందని అన్నాడు. అల్లరి నరేష్ బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ మారుతి షూటింగ్ గురించి చెప్పాడు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం తాజాగా సినిమా షూటింగ్ కేవలం 80% మాత్రమే అయిందని చెప్పింది. అసలు యూనిట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ప్రభాస్ రాజాసాబ్ టీజర్ ఈ క్రిస్మస్కి లేదా న్యూ ఇయర్కి వస్తుందని ఓ రూమర్ను క్రియేట్ చేశారు. రాజాసాబ్ టీజర్ మీద వస్తున్న రూమర్లను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వెంటనే ఖండించింది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి. టీజర్ను క్రిస్మస్కి లేదా న్యూ ఇయర్కి ఇస్తామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. టీజర్ త్వరలోనే వస్తుంది, అందరినీ స్పెల్ బౌండ్ చేసేలా ఉంటుంది అని పీపుల్స్ మీడియా క్లారిటీ ఇచ్చింది. అసలు రాజాసాబ్ విడుదల తేదీ మీద కూడా అందరికీ అనుమానాలున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ జాక్ సినిమా ఏకంగా రాజాసాబ్ డేట్ మీదే కన్నేసింది. జాక్ మూవీ కూడా ఏప్రిల్ 10నే రాబోతుంది. రాజాసాబ్కు పోటీగా వచ్చే ధైర్యం ఎలా చేశారు? రాజాసాబ్ వాయిదా పడుతుందని ముందే తెలుసుకున్నారా? అందుకే ఆ డేట్కే వస్తామని ధైర్యంగా వేసి ఉంటారా అని చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్లో మిరాయ్ కూడా వస్తుందని అంటున్నారు. అనుష్క ఘాటి కూడా కర్చీఫ్ వేసుకుంది. విష్ణు కన్నప్ప కూడా అదే నెలలో రాబోతుంది. కన్నప్ప అసలు పోటీయే కాదన్న సంగతి తెలిసిందే. ఇక అనుష్క ఘాటి, ప్రభాస్ రాజాసాబ్ల మీద అందరి దృష్టి ఉంటుంది. సిద్ధు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మరి జాక్ మూవీని రాజాసాబ్కు పోటీగా దించుతాడా? అప్పటికి నిర్ణయం మార్చుకుంటారా అన్నది చూడాలి.